అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక యథార్థ కథను చెప్పడానికి వచ్చాను. ఇది 40 ఏళ్ల క్రితం జరిగిన కథ. ఈ కథ ఆనాటి ఉపాధ్యాయులు ఎలా ఉండేవారు అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఒక పాఠశాలలో రెవరెండ్ ఆరుల్ స్వామి అనే ఉపాధ్యాయుడు పనిచేసేవాడు. అతనికి విద్యాబోధన చేయడం అనేది చాలా ఇష్టమైన పని. ఆ పాఠశాల విద్యార్థులకు ఈ మాస్టారు అంటే చాలా ఇష్టం. అలాగే ఈ మాస్టర్కి విద్యార్థులంటే తగని ప్రేమ. అరుళ్ స్వామి గారు ఆ పాఠశాలలో గణితం బోధించేవారు. గణితం అంటే ఇష్టం లేని విద్యార్థులు కూడా ఆయన తరగతికి హాజరయ్యేవారు. ఆయనంటే అంత ఇష్టం విద్యార్థులకు. ఒకరోజు తరగతిలో ఒక విచిత్రం జరిగింది. అరుళ్ మాస్టర్ గారు కొన్ని లెక్కలను ఇంటి వద్ద చేసుకురమ్మన్నాడు. అందరూ ఇంటి వద్ద ఆ లెక్కలు చేసుకొని వచ్చారు. కానీ ఒక విద్యార్థి మాత్రం చేసుకురాలేదు. పైగా చెయ్యనందుకు సిగ్గుపడక ఇంకా గర్వపడుతున్నాడు. అరుళ్ స్వామి తరగతికి వచ్చి నవ్వుతూ అందరినీ పలకరించి వారి ఇంటి వద్ద చేసిన లెక్కలను చూసి తగిన మార్కులు వేశారు. తరగతిలో లెక్కలు చెయ్యని విద్యార్థి వంతు వచ్చింది. అతను ఇంటి వద్ద లెక్కలు చెయ్యలేదని సమాధానం ఇచ్చాడు. ఎందుకు చెయ్యలేదు? లెక్కలు అర్థం కాలేదా అని అడిగాడు అరుళ్ స్వామి. అయితే ఆ విద్యార్థి వచ్చు కానీ చెయ్యలేదు అన్నాడు. హెడ్ మాస్టర్ గదికి వెళ్ళి బెత్తం తీసుకురా అన్నాడు అరుళ్ స్వామి. విద్యార్థి బెత్తం తీసుకొని వచ్చాడు. అరుళ్ స్వామి ఆ విద్యార్థిని తరగతిలో ఎదురుగా నిలబడమని చెప్పాడు. అరుళ్ స్వామి ఆ విద్యార్థిని కొడతారని అందరూ అనుకున్నారు. అయితే అరుళ్ స్వామి బెత్తం విద్యార్థి చేతికిచ్చి తాను చెయ్యి చాపి, నేను నీకు ఇష్టం లేని లెక్కలు ఇచ్చి నీకు అసంతృప్తి కలిగించాను. నీవు నన్ను శిక్షించవచ్చు, కొట్టు అన్నాడు. విద్యార్థి బిత్తరపోయి బెత్తం కింద పడేసి ఉపాధ్యాయుని చెయ్యి పట్టుకొని ఏడ్చాడు. ఉపాధ్యాయుని కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తికే తలమానికము. ఇప్పుడు కూడా ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ పరిస్థితులు, తల్లిదండ్రుల వైఖరి, పిల్లల ప్రవర్తన కొంత భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.